బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి రావడంతో రుణమాఫీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైతు రుణమాఫీపై తాజాగా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో ఒకే దఫాలో రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తిగా సేమ్ అలానే ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని భావిస్తుంది. ఇక రైతుల తరపున బ్యాంకులను గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత విడతల వారీగా బ్యాంకులకు నిధులను చెల్లించనున్నట్లుగా సమాచారం. 2023 డిసెంబర్ 7కు ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిసింది. 2 లక్షల లోపు రుణాలు 28,000 కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఒకేసారి 20,000 కోట్లను నేరుగా బ్యాంకుల నుంచి రైతుల ఖాతాల్లోకి మళ్లించాలని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి రావడంతో రుణమాఫీ అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక రైతు రుణమాఫీపై తాజాగా సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో ఒకే దఫాలో రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగా సేమ్ అలానే ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని భావిస్తుంది. ఇక రైతుల తరపున బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత విడతల వారీగా బ్యాంకులకు నిధులను చెల్లించనున్నట్లు సమాచారం. 2023 డిసెంబర్ 7కు ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లుగా తెలిసింది. 2 లక్షల లోపు రుణాలు 28,000 కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఒకేసారి 20,000 కోట్లను నేరుగా బ్యాంకుల నుంచి రైతుల ఖాతాల్లోకి మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.